హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్స్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు మా వర్క్షాప్లో మేము ఈ యాక్టివా 5G వెహికల్కి కంప్లీట్లీ ఇంజన్ అనేది డౌన్ చేసి ఇంజన్ వర్క్ అయితే చేయబోతున్నాము. అండ్ దీనికి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, స్కూటీలో బోర్ అనేది రీకండిషన్ చేయించవచ్చా లేదా, రీకండిషన్ చేయించుకుంటే ప్రాబ్లమ్స్ ఏంటి, కొత్త బోర్ వేసుకుంటే అడ్వాంటేజెస్ ఏంటి. సో ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మనము ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. అండ్ ఈ స్కూటీ విషయానికి వస్తే, ఈ స్కూటీ వచ్చేసి యాక్టివా 5G 2020 కానీ లేకపోతే 2021 మోడల్ కానీ ఉంటుందన్నమాట. అండ్ దీనికి కంప్లీట్లీ క్రాంక్లో ప్రాబ్లం ఉంది, అదేవిధంగా బోర్లో ప్రాబ్లం ఉంది, హెడ్లో ప్రాబ్లం ఉంది. అండ్ ఈవెన్ మనము ఫుల్ ఇంజిన్ చేస్తున్నామంటే మాత్రము ఖచ్చితంగా ఈ మూడు మనము మ్యాండేట్గా రిపేర్ అయితే చేసుకోవాలి. ఏదైతే మనకి ఇప్పుడు క్రాంక్ ఆల్రెడీ సెట్ చేసి కనిపిస్తుంది కదా, డాడీ ఆల్రెడీ దీనికి లేత్కి పంపించేసి లేత్లో కనెక్టింగ్ రాడ్ బేరింగ్స్ ఇవి రెండు కూడా చేంజ్ చేసేసుకున్నారు. అండ్ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, ఇంజన్ లోపల వచ్చే ఈ క్రాంక్ అనేది దాన్ని లేత్లో వర్క్ చేయించడం కంటే కూడా కొత్తది వేసుకోవచ్చు కదా అని చెప్పేసి. అవసరం లేదండి. ఇన్ కేస్ కంప్లీట్లీ క్రాంక్ అనేది పనికిరాదన్నప్పుడు మాత్రమే అది కొత్తది వేసుకోవాలి. లేదంటే దాన్నే మనం కనెక్టింగ్ రాడ్ అండ్ బేరింగ్స్ని వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ క్రాంక్ అనేది కొత్తది పడింది అనుకోండి, మీ రిపేర్ కాస్ట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో అందువల్ల దాని కండిషన్ని బట్టి మేమైతే దాన్ని కొత్తది వేసుకోవాలా లేకపోతే అదే క్రాంక్ని రిపేర్ చేయించుకోవాలన్నది కస్టమర్కి సజెషన్ అయితే ఇస్తాము. అండ్ నాకు తెలిసి చాలా తక్కువ అండి నేను క్రాంక్స్ అయితే రీప్లేస్ చేసింది. ఎందుకంటే ఆల్మోస్ట్ క్రాంక్లో డ్యామేజ్ అయ్యేది కనెక్టింగ్ రాడ్ లేకపోతే బేరింగ్స్, మోస్ట్లీ ఇవి రెండే ఉంటాయి. ఇన్ కేస్ కంప్లీట్లీ పాడైందంటే మాత్రము పనికిరాదన్నప్పుడు మాత్రమే దాన్ని కొత్తది అయితే రీప్లేస్ చేస్తాను. అండ్ ఇంజన్ వర్క్ చేసేటప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఒక్క చిన్న నట్టు బోల్ట్ కూడా మర్చిపోకుండా దాని ప్లేస్లో దాన్ని మళ్ళీ రీఫిక్స్ అయితే చేయాలి. ఒక్క నట్టు బోల్ట్ మర్చిపోయినా కానీ కంప్లీట్లీ ఇంజన్లోంచి సౌండ్సే మారిపోతాయి. అండ్ అందువల్లే డాడీ అయితే ఇంజన్ వర్క్స్ వరకు ఆయనే ప్రాపర్గా జాగ్రత్తగా దగ్గరుండి ఆయనే చూసుకుంటారు. అండ్ ఇప్పుడు దీనికి స్టాండ్ అయితే ఏదైతే ఉందో సెంటర్ స్టాండ్ అదైతే ఫస్ట్ ఫిక్స్ చేయాలి. ఎందుకంటే మనం ఇంజన్ వర్క్ చేసేటప్పుడు ఈ సెంటర్ స్టాండ్ లేదనుకోండి స్కూటీకి వర్క్ చేయడం కొంచెం కష్టము. సో అందువల్ల ఈ ఇంజన్ కేసెస్ కూర్చోబెట్టేసిన తర్వాత దీనికి సెంటర్ స్టాండ్ అయితే ఫిట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఏదైతే ఈ ఇంజన్ కేసెస్ ఉన్నాయో దాన్ని అయితే వాటర్ వాష్లో యూజ్ చేసి నీట్గా వాష్ చేపించేసాము. ఎందుకంటే స్కూటీ వచ్చినప్పుడు దాని ఇంజన్ కేసెస్ కండిషన్ అయితే కంప్లీట్లీ రెడ్ అనమాట. ఎందుకంటే మనకి ఎక్కువగా డస్ట్ పడడం వల్ల ఆ మట్టి అంతా కూడా కలిసిపోయి ఇదంతా కూడా డస్ట్ ఎక్కువగా ఉండింది. దాన్ని అయితే నియర్లీ 2 hours పాటు 2 గంటల పాటు క్లీన్ చేయించాము. అంతా కూడా కాసేపు వాటర్ వేసి దాని తర్వాత డీజిల్ వాష్ చేసి దాని తర్వాత అక్కడ ఉండే వాటర్ వాష్ పర్సన్కి ఇంకొక 100 రూపీస్ ఎక్కువ ఇచ్చి ఆ ఇంజన్ కేసెస్ అన్నిటిని కూడా నీట్గా వాష్ చేయించాము. నియర్లీ 2 hours అయితే పట్టిందనమాట. అండ్ ఇదైతే మీరు చూస్తున్నది వచ్చేసి ఈ స్కూటీకి సంబంధించిన బోరు. అండ్ దీనికైతే ఇప్పుడు మనము రీకండిషన్ అనేది చేయించాము. అండ్ చాలా వరకు నేను వీడియోస్లో చెప్తాను బోర్ అనేది కొత్తది వేసుకోండి అని చెప్పేసి, అది కస్టమర్ చాయిస్. అంటే ఫుల్ బోర్ అంటే బోర్ అనేది కొత్తది వేసుకుంటే కాస్ట్ ఎంత అవుతుంది, అదే బోర్ని రీకండిషన్ చేసుకుంటే కాస్ట్ ఎంత అవుతుంది, ఈ రెండు కూడా కస్టమర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేస్డ్ ఆన్ హిజ్ డెసిషన్ విల్ గో ఫర్దర్. ఎందుకంటే ఆ బడ్జెట్ అనేది ఎక్కువ దాటుతుందంటే మాత్రము కస్టమర్ని మేమైతే బోర్ అనేది కటింగ్ చేయించుకోండి అని చెప్పేసి ప్రిఫర్ చేస్తాము. లేదు బడ్జెట్తో ప్రాబ్లం లేదంటే మాత్రము ఖచ్చితంగా కొత్త బోర్ వేసుకోమని చెప్తాము. అండ్ బోర్ కూడా కొత్తది ఎప్పుడు రీకండిషన్ ఎప్పుడు చేయించుకోవాలంటే స్టాండర్డ్ బోర్, అంటే ఇప్పటిదాకా బోర్ చేసి ఉండకూడదు. అప్పుడు 0.25 పిస్టన్తో దీన్ని అయితే రీప్లేస్ అయితే కటింగ్ చేయించి చేస్తాము. సో బైక్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు 0.25 అయితే. ఇంకే 0.5 0.75 అయితే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. దాన్ని నేను కస్టమర్కి అసలు ప్రిఫర్ కూడా చేయను అనమాట. అండ్ కొత్త బోరే వేసుకోండి అని చెప్తాను అలాంటి కండిషన్లో. ఇప్పుడు దీనికైతే మనము బోర్ అయితే రీకండిషన్ చేయించాము. అండ్ పిస్టన్కి రింగ్స్ సెట్ చేసేసి కనెక్టింగ్ రాడ్కి అయితే ఫిట్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఈ పిస్టన్ రింగ్స్ కూడా చాలా జాగ్రత్తగా ఫిట్ చేయాలి. ఎందుకంటే దీంట్లో మొత్తము 3 రింగ్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి పైన వచ్చే కంప్రెషన్ రింగ్, మధ్యలో వచ్చే మిడిల్ రింగ్ అండ్ కింద వచ్చేసి ఆయిల్ కంట్రోల్ రింగ్. ఎందుకంటే పైనుండే మనకి కంప్రెషన్ రింగ్స్ 2 ఏవైతే ఉంటాయో పైనుండే కంబషన్ అలానే మెయింటైన్ చేస్తుంటాయి. సమ్టైమ్స్ మనకి స్కూటీ అనేది మార్నింగ్ పూట్లో కానీ లేకపోతే కంబషన్ వదిలేసినప్పుడు కానీ కిక్ అనేది మెత్తగా జారిపోతుంది. అది రీజన్ ఏంటంటే ఆ ప్రెషర్ అనేది లోపల లేక బైక్ అనేది స్మూత్గా వెళ్ళిపోతుంది, బండి స్టార్ట్ అవ్వదు. అండ్ కింద ఉండే ఆయిల్ కంట్రోల్ రింగ్ మనకి కింద నుంచి వచ్చే ఆయిల్ని పైన ఇంజన్ కంబషన్లోకి వెళ్ళకుండా ఛాంబర్లోకి ఆపేస్తూ ఉంటుంది ఆయిల్ని. సో ఆ ఆయిల్ రింగ్ కానీ ఫెయిల్ అయినా లేకపోతే ఆయిల్ రింగ్కి
అండ్ బోర్కు ఉండే వాల్కి మధ్యలో గ్యాప్ ఉన్న అక్కడ నుంచి ఆయిల్ అనేది కంబషన్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి స్మోక్ అనేది వైట్ స్మోక్ అనేది బయటికి రావడం జరుగుతుంది. సో అప్పుడే బండికి మనము బోర్ వచ్చింది అంటాము. అప్పుడు ఏమవుతుంది, కింద ఉండే ఆయిల్ అంతా కూడా ఆ గ్యాప్ ద్వారా పైకి వెళ్ళిపోతూ ఉంటే అసలు కంప్లీట్లీ అక్కడ బర్న్ అయిపోయే ఆయిల్ వైట్ స్మోక్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. ఆయిల్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఆయిల్ లేదంటే బైక్లో ఖచ్చితంగా ఇంజన్ సామాన్లు అన్నీ కూడా పాడైపోతాయి. ఇంజన్ ఓవర్ హీట్ అవుతుంది. బండి అనేది ఇంజన్ సీజ్ అయిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే మనము ఏదైతే పిస్టన్ వేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి. పిస్టన్ రింగ్స్ కూడా చాలా జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది హెడ్ అంటాం దీన్ని. యాక్చువల్లీ ఈ హెడ్లో ఏంటంటే మనకి 2 వాల్స్ అయితే వస్తాయి. ఒకటి వచ్చేసి ఇంటేక్ వాల్, రెండోది ఎగ్జాస్ట్ వాల్. ఈ 2 చేసే పని ఒకటే. కరెక్ట్ టైమింగ్లో వాల్స్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తూ ఉంటాయి. ఆ ఓపెన్ అండ్ క్లోజ్ చేయడం వల్ల మనకి ఇంటేక్ వాల్ నుంచి పెట్రోల్ ఎయిర్ మిక్చర్ అనేది లోపలికి వస్తుంది. లోపల ఫైర్ అయిన తర్వాత ఎగ్జాస్ట్ వాల్ నుంచి స్మోక్ అనేది బయటికి వెళ్తుంది. సో ఇంటేక్ వాల్ అనేది ఎగ్జాస్ట్ వాల్ కంటే కూడా సైజులో కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ అసలు ఈ హెడ్లో ఆ గ్యాప్ అనేది ఉండకూడదు. ఆ హెడ్కి ఆ వాల్స్కి ఏదైతే ఉంటుందో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ అనేది అసలు ఉండకూడదు. అండ్ ఇంటేక్ వాల్లో మనకి యాక్చువల్గా పెట్రోల్ ప్లస్ ఎయిర్, ఆ ఎయిర్ 2 కూడా మిక్స్ అయ్యి ఆ ఇంటేక్ వాల్లోంచి లోపలికి వదులుతుంది. దాని తర్వాత ఎగ్జాస్ట్ వాల్లోంచి స్పార్క్ ప్లగ్ వల్ల వచ్చే పవర్ ఏదైతే ఉందో స్పార్క్ ఉంటుందో దానివల్ల పెట్రోల్ బాగా బర్న్ అవుతుంది. బర్న్ అయ్యి లోపల ఒక్కసారిగా ఒక బ్లాస్ట్ అయితే జరుగుతుంది. ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు ఏదైతే వచ్చే స్మోక్ బండ్ గ్యాసెస్ అంటాం కదా, ఆ గ్యాసెస్ అన్నీ కూడా సైలెన్సర్ ద్వారా ఈ ఎగ్జాస్ట్ వాళ్ళు బయటికి అయితే పంపించేస్తుంది అనమాట. అండ్ ఏదైతే మనకి ఈ కాలిపోయే వేడి పొగ ఉంటుంది కదా, ఆ పొగనంతా కూడా ఇది బయటికి పంపించేస్తుంది. ఇది చాలా గట్టిగా ఉంటుందన్నమాట. బలమైన మెటీరియల్తో తయారవుతుంది. ఎందుకంటే అంత హీట్ని తట్టుకోవాలంటే ఈ వాల్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అయితే చేయాలి. అండ్ మనము హెడ్ ల్యాపింగ్ అనేది కంప్లీట్లీ లేత్తో చేపిస్తాము. ఇన్ కేస్ మీరు షోరూంలో వెహికల్ ఇచ్చినా కానీ అక్కడ లేత్ వర్క్ అనేది ఉండదు. ఖచ్చితంగా అక్కడ నుంచి ఆ హెడ్ అనేది కంపల్సరీ బయటికి రావాల్సిందే. బయట అనేది సర్వీస్ జరగాల్సిందే. దాని తర్వాతే మళ్ళీ దాన్ని స్కూటీకి కానీ బైక్ కానీ ఫిక్స్ చేస్తారు. ఓకేనా. ఈ రెండిట్లో మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు కంబషన్ అనేది వదిలేస్తుంది. ఆ కంబషన్ వదిలేసినప్పుడు ఆ కిక్ అనేది మెత్తగా వెళ్ళిపోతుంది అనమాట. అంటే లైక్ జస్ట్ కిక్ నాకు కొట్టేటప్పుడు ఎలా ఉంటుంది, టైట్గా ఉండాలి. ఈ కంబషన్ వదిలినప్పుడు ఆ కిక్ అనేది స్మూత్గా లోపలికి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అండ్ హెడ్ ల్యాపింగ్ అనేది వాల్ ల్యాపింగ్ ఎందుకు చేయించాలి, అసలు ఆ స్కూటీ కానీ బైక్ కానీ కొన్ని థౌజండ్స్ కిలోమీటర్లు తిరిగినప్పుడు ఖచ్చితంగా వచ్చే హీట్ వల్ల అక్కడ కార్బన్ అనేది పేరుకుపోతుంది. అప్పుడు వాల్స్ అనేవి అరిగిపోతాయి. అంటే వాటి అంచులు ఏదైతే ఉన్నాయి కదా, ఆ అంచులు అనేవి కొంచెము బెండ్ అవుతాయి అన్నమాట, వంకరపోతాయి. అయినప్పుడు కంబషన్ అనేది లీక్ అయిపోతుంటుంది. అంటే వాల్స్ పర్ఫెక్ట్గా క్లోజ్ అవ్వవు. కంబషన్ అనేది లేకపోతే బండి అనేది స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. సో దీనివల్ల బండికి పికప్ కూడా తగ్గిపోతుంది, మైలేజ్ తగ్గిపోతుంది. అండ్ మెయిన్లీ మనకి పొద్దున పూట మాత్రం బండి చాలా ఇబ్బంది పెడుతుంది స్టార్టింగ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా బైక్ ఇంజన్ చేసేటప్పుడు హెడ్ వర్క్ అనేది కంప్లీట్లీ చేయించాలి. అండ్ డాడీ అయితే ఇంజన్ వర్క్లో కంప్లీట్లీ నిమగ్నమైపోయి చేస్తున్నారనమాట. అండ్ ఆల్మోస్ట్ ఈ బైక్ వర్క్ అనేది మార్నింగ్ స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు టైం అయితే నియర్లీ 3:30 అవుతుంది. డాడీ ఇంకా భోజనానికి రాలేదు. సమ్టైమ్స్ ఆయన చేసే ఆ వర్క్ ఏదైతే ఉందో డెడికేటెడ్గా చేస్తారు. అది నన్ను ఇన్స్పైర్ చేస్తుంది, కొన్నిసార్లు భయపెడుతుంది కూడా. ఎందుకంటే టైం 3:30 అవుతుంది, ఇప్పటిదాకా లంచ్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మా నాన్నగారికి నేను రిక్వెస్ట్ చేస్తాను ప్రతిసారి కూడా, వర్క్ అనేది సెకండరీ, ఫస్ట్ ప్రైమరీ హెల్త్ అని చెప్పేసి. సో అందువల్ల ఇంజన్ అనేది ఇంతవరకు ఫిట్ చేసేసి నాన్నగారిని అయితే భోజనాన్ని తీసుకెళ్ళిపోయాను అనమాట. అందువల్ల నేను దీనికి క్లచ్ వర్క్ అనేది చూపించలేకపోయాను. సో కొంచెం ఫాస్ట్గా చేసేసాను నాన్నగారు అయితే దీనికి వర్క్ అంతా కూడా. అండ్ తిరిగి వచ్చిన తర్వాత ఈ ఇంజన్కి అయితే మనము బాడీని ఫిట్ చేయాలి. సో ఇదిగోండి బాడీ అయితే ఫిట్ చేస్తున్నారు ఇప్పుడు స్కూటీకి కంప్లీట్లీ. అండ్ దీనికి హెడ్ వర్క్ చేయాలన్నా కానీ కంప్లీట్లీ ఇంజన్ డౌన్ చేసుకోవాల్సి వస్తుంది స్కూటీస్ వరకు. సో దీనికి ఏదైతే యాక్సిల్ ఉంటుందో యాక్సిల్ పర్ఫెక్ట్గా పెట్టాలి. ఖచ్చితంగా ఇద్దరైతే ఉండాలి, ఒక్కళ్ళే ఈ వర్క్ అయితే చేసుకోలేరు. అండ్ నాన్నగారు ఇప్పుడు దీనికి యాక్సిల్ సెట్ చేస్తున్నారు. సో గైస్, మన వర్క్షాప్లో స్కూటీస్, యాక్టివాకి సంబంధించిన స్కూటీస్ అనేవి కొంచెం ఎక్కువగానే సర్వీస్కి అయితే వస్తున్నాయన్నమాట. అంటే చాలా వరకు పాపము మెయింటెనెన్స్ అనేది తెలియదు చాలామంది కస్టమర్స్కి. ఎందుకు రిపేర్స్ వస్తున్నాయి, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలన్న ఇన్ఫో కూడా లేదనమాట. సో అందువల్ల వచ్చిన ప్రతి కస్టమర్కి నేను స్కూటీ అనేది మెయింటెనెన్స్ ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటాను. స్కూటీ అనేది మీ దగ్గర కూడా ఉంటే ఖచ్చితంగా 3 నుంచి 4 నెలల మధ్యలో దాన్ని జనరల్ సర్వీస్ అయితే చేయించండి.
ఇంజిన్ ఆయిల్ వచ్చేసి ఎవ్రీ 2000 నుంచి 3000 కిలోమీటర్స్ మధ్యలో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోండి. దాంతోపాటుగా ఎయిర్ ఫిల్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని 12,000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేసుకోండి. అండ్ హెడ్ వర్క్ అనేది ఎప్పుడు చేసుకోండి. సమ్టైమ్స్ మనకు బైక్ ఇంజన్ రాకపోయినా కానీ, ఇంజన్ వర్క్ రాకపోయినా కానీ హెడ్లో ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే దీనికైతే హెడ్ బీడింగ్ ఒకటి వస్తుంది. ఆ హెడ్ బీడింగ్ అనేది ఆ హీట్ వల్ల చాలాసార్లు ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. అక్కడ నుంచి ఆయిల్ లీకేజెస్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు మనం ఖచ్చితంగా హెడ్ అనేది ఓపెన్ చేసుకొని రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి. సో ఈ నేను చెప్పిన టిప్స్, ఇంతకుముందు చెప్పిన స్కూటీకి మెయింటెనెన్స్ సంబంధించిన టిప్స్ అనేవి మీరు ఫాలో అయితే మాత్రము ఖచ్చితంగా మీ స్కూటీ కూడా పర్ఫెక్ట్ కండిషన్లోకి వచ్చేస్తుంది. మీరు లాంగ్ రన్లో ఆ స్కూటీని చాలా చక్కగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఈ స్కూటీ అయితే ఇంజన్ ఎక్కిచ్చేసిన తర్వాత దీనికి కార్బొరేటర్ అయితే ఓపెన్ చేస్తున్నాము. అండ్ ఈ కార్బొరేటర్ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు వస్తున్న E20 కంపాటిబుల్ కార్బొరేటర్స్ అనేవి ఇంకా ఈ స్కూటీకి అయితే రాలేదు. మోస్ట్లీ నెక్స్ట్ ఫ్యూచర్లో అయితే రావచ్చు. ఆల్రెడీ స్పాకో కంపెనీలో యూనికార్న్ లాంటి బైక్స్కి అయితే కార్బొరేటర్స్ అయితే వచ్చేసాయి. కానీ ఈ స్కూటీస్కి మాత్రం ఇంకా వెయిట్ చేస్తున్నాము. స్పాకో లాంటి కంపెనీ దీనికి కార్బొరేటర్ ఇచ్చిందంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు, E20 కార్బొరేటరు. అండ్ ఇప్పుడు దీనికి బాడీ వర్క్ అయితే జరుగుతుందన్నమాట. ఏవైతే మనకి బ్రేక్ కేబుల్స్ ఉన్నాయో ఆ బ్రేక్ కేబుల్స్, దాంతోపాటు కొన్ని లోపల ఇంటర్నల్ సౌండ్స్ ఉన్నాయన్నమాట, ఫిట్టింగ్స్ జారిపోయి అవన్నీ కూడా కంప్లీట్ చేసేసాము. అండ్ బైక్ స్కూటీ అనేది కంప్లీట్ అయ్యేసరికి నైట్ అయితే అయిందనమాట. సో డాడీ అయితే దీన్ని రెడీ చేసేసారు కంప్లీట్లీ. అండ్ వాటర్ వాష్కి అయితే పంపించాలి. అండ్ నేనైతే ఇక్కడ దాకే క్యాప్చర్ చేసుకోగలిగాను వీడియో. నెక్స్ట్ డే నేనైతే అనంతపూర్కి అయితే వచ్చేసాను అనమాట. సో గైస్ ఇదన్నమాట మన వర్క్షాప్లో కంప్లీట్లీ యాక్టివా 5Gకి జరిగిన సర్వీసు. మీరు కూడా మీ స్కూటీకి సంబంధించిన ఇంజన్ వర్క్స్, రిజిస్ట్రేషన్ వర్క్స్, జనరల్ సర్వీస్ వర్క్స్ చేయించుకోవాలనుకుంటే మాత్రము ఒకసారి మా వర్క్షాప్ని అయితే విజిట్ చేయండి. మా వర్క్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీ స్కూటీ మమ్మల్ని నమ్మి మాకు ఇచ్చినప్పుడు అంతే బాధ్యతతో మీ స్కూటీ రిపేర్ చేసి మీకైతే తిరిగి ఇస్తాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.